అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. అన్న అనే బంధం చాలా గొప్పదండి. ఇక్కడ ఆడపడుచు అనేది మీ ఇంటి మహాలక్ష్మి. అలాంటి ఆడపడుచుకు మీరిచ్చేటువంటి గిఫ్ట్ ఒకటుంది అనంటే జీవితాంతం కష్ట సుఖాలలో తోడుండం. ఎస్పెషల్లీ కష్టాలలో తోడు ఉండడం. రాఖీకి మీరు గిఫ్ట్ ఇవ్వకున్నా పర్లేదండి. ఇవ్వాలి, ఇవ్వొద్దు అనేది రాంగ్. మీరు ఇవ్వకపోయినా మంచిదే. కానీ తన కష్టాల్లో మీరు తోడుండండి. మాట సహాయం చేయండి. ఎందుకంటే డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీ అంటే మీరు యాస్ ఏ మ్యారేజ్ అయిన వ్యక్తులు కాబట్టి మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది. లక్షలు, లక్షలు లేకపోతే వేలు పెట్టి గిఫ్ట్స్ అనేవి మీ ఈ సిస్టర్స్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదండి. తను కష్టాల్లో ఉంటే ఒక తండ్రిలా మీరు ముందుండి మాట సహాయం చేయడం చాలా ఇంపార్టెంట్. నేనున్నాను అనే బలం ఇవ్వడం ఇంకా ఇంపార్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కటి వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలుంటాయి. ఏ చెల్లైనా కూడా రాఖీ కట్టేటప్పుడు మా అన్న బావుండాలి, గొప్ప పొజిషన్‌కెళ్ళాలి అనే ఉద్దేశంతోనే రాఖీ కడుతుంది. కానీ మీరు రాఖీ కట్టించుకునేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఆలోచించుకోండి. మీ ఆలోచన బట్టే మీ భవిష్యత్తు. మీ ఇంటి ఆడపడుచు మీ ఇంటి గడప తొక్కింది అంటే ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి ఒక నోటి మాట అనేది పైన తదాస్తు దేవతలుంటారు గదా! నోటి మాట ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకునే ఒక బంగారు దేవత లాంటిది మీ సిస్టర్. కాబట్టి కష్ట సుఖాల్లో తోడుండాలి. రాఖీ పండగ అంటేనే అన్న, చెల్లెలు, అక్క, తమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధం. ఇంకా అన్న, తమ్ముళ్ళు లేని వాళ్ళు వాళ్ళ తండ్రిలో కూడా అన్నని, తమ్ముడిని చూసుకుంటారు. అసలు రాఖీ పండగ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు "అన్న నేను రాఖీ కట్టడానికొస్తున్నాను. నాకేంటి? నాకేంటి?" అనడం. లేకపోతే ఆహ్, "ఈరోజు మందం రాఖీకొస్తుంది. రూ. 10 రూ. 100 ఒక 500 చీరనో పెట్టేసి పంపిస్తే పనైపోతది" అనుకునే వారి కోసం ఈ వీడియో.